నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎంతవరకు సేఫ్? ఈ సమస్యకు ఎటువంటి అడ్వాన్స్డ్ ఫెర్టిలిటీ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హెగ్డే ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ దుర్గా వైట్ల గారు. నమస్తే మేడం. సో నమస్తే అండి. ఫస్ట్లీ అంటే స్పర్మ్ టెస్ట్లు అనే అడ్వాన్స్డ్ స్పర్మ్ టెస్ట్లు అనేవి ఏవేవి అడ్వైస్ చేస్తారు అండ్ డిఎఫ్ఐ అంటే ఏంటంటారు? అంటే నార్మల్గా మనం ఒక మేల్ పార్ట్నర్ వచ్చినప్పుడు బేసిక్ స్పర్మ్ టెస్ట్ అనేది సీమెన్ అనాలిసిస్ అని ఒకటి చేయడం జరుగుతుంది. దాంట్లో స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ ఆకారం అంటే మార్ఫాలజీ ఇవి బేసిక్ టెస్ట్లు అనమాట. సో కొంతమందిలో ఈ అన్ని పారామీటర్స్ నార్మల్ ఉండి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ మేల్స్ అని అంటాం. సో అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ స్పర్మ్ టెస్ట్ అనేది ఉంటుంది. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నార్మల్గా స్పర్మ్స్లో ఏమవుతుందంటే స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది. ఏదైతే మనకి నెక్స్ట్ ఎంబ్రియోకి ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో మేల్ పార్ట్నర్ నుంచి జెనెటిక్ మెటీరియల్ అది స్పర్మ్ హెడ్లో ఉంటుంది అనమాట. సో నార్మల్ స్పర్మ్ ప్రొడక్షన్ ప్యాకేజింగ్ దాంట్లో స్పర్మ్ ఏజ్ అవుతూ ఉండడం వల్ల డిఎన్ఏలో కొంత డ్యామేజ్ అవ్వడం అనేది సహజం అనమాట. సో అది ఎప్పుడైతే ఆ డ్యామేజ్ పర్సంటేజ్ 25% కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు మనము హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాం అనమాట. సో అలాంటి కండిషన్స్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్కి. అండ్ ఒకవేళ హై డిఎఫ్ఐ ఉన్న పేషెంట్స్లో వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు మీరు? సో హై డిఎఫ్ఐ అనేది అది కొంత టైంలో ఏర్పడినది కాదు. ఇట్స్ బేసికలీ అది ఏంటంటే ఒక మేల్ పార్ట్నర్ యొక్క జనరల్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఆ జనరల్ హెల్త్ మీద ఉండే ప్రభావం ఏదైతే స్పర్మ్ మీద పడుతుందో దానివల్ల స్పర్మ్ డ్యామేజ్ అనేది జరగడం ఉంటుంది. అది కామన్గా మనం రెగ్యులర్గా చూసేది ఏజింగ్ మేల్స్. ఎప్పుడైతే మేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ 40 కన్నా ఎక్కువ అవుతుందో, మేల్ పార్ట్నర్లో స్మోకింగ్ లాంటి అలవాట్లు, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నా, లేకపోతే వాళ్ళకి డయాబెటీస్ లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, కొంతమందికి వ్యారికోసీల్ అని అంటారు, వెరీ బీజం అని అంటారు, అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా మనము ఈ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్పెషల్గా లేట్ నైట్ వర్క్స్ అలాగే నైట్ షిఫ్ట్లు చేసిన వాళ్ళలో కూడా ఈ డిఎఫ్ఐ అనేది చాలా ఎక్కువగా మేము మా క్లినికల్ ప్రాక్టీస్లో చూడడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్ అని కొన్ని మెడికేషన్స్ ఇస్తాం అనమాట. సో బట్ ఈ మెడిసిన్స్ వల్ల ఏదో పెద్ద గేమ్ చేంజరు లేకపోతే మ్యాజిక్ ట్రీట్మెంట్ అయిపోతుందని కాదు. ఎందుకంటే ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఒక 2-3 years నుంచి జరుగుతూ వస్తుంది అనమాట. ఒక 1 month ట్రీట్మెంట్, 2 month ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం దాన్ని కంప్లీట్గా రివర్స్ చేయలేము. సో డెఫినెట్గా మనం ఏదైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉంటాయో లైక్ ఐయుఐ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ లేకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అడ్వాన్స్డ్ స్పర్మ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఏదైతే ఉందో అవి వాడతాం అనమాట. దాంట్లో 2 రకాలు ఉంటాయి అనమాట. మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ లాంటి కండిషన్స్. సో అలాంటి కండిషన్స్ ఉపయోగించి మనము ఆ డిఎన్ఏ లెవెల్ ఏదైతే డ్యామేజ్ ఉందో అది మనం తగ్గిస్తాం. సో దాంట్లో మైక్రోఫ్లూయిడిక్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ అలా 2 ప్రొసీజర్స్ ఉంటాయి. సో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, సిమెన్ వాల్యూమ్ని బట్టి డిసిజన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మైక్రోఫ్లూయిడిక్స్లో ఏం చేస్తామనంటే ఒక చిప్ బేస్డ్ ప్రాసెసింగ్ అనమాట. సో దాంట్లో ఒక చిప్లా ఉంటుంది, దాంట్లో ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది. సో ఇన్లెట్లో మనకి రా ఎజాక్యులేట్ ఏదైతే స్పర్మ్ మేల్ పార్ట్నర్ ఇచ్చిన వీర్యాన్ని మనం దాంట్లో పెడతాము. సో దాంట్లో మల్టిపుల్ చేంబర్స్ని క్రాస్ చేసుకుని అవుట్లెట్ దగ్గరికి స్పర్మ్స్ చేరుకుంటాయి. ఓన్లీ మంచి స్పర్మ్స్ ఏదైతే డిఎన్ఏ తక్కువ డ్యామేజ్ ఉన్నాయి అలాంటి స్పర్మ్స్ మాత్రం మనకు అవుట్లెట్లో చేరుకుంటాయి. సో ఆ స్పర్మ్స్ తీసుకొని మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఉపయోగం చేసుకుంటాం. అలాగే మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ అనేది కూడా ఒక వేరే టెక్నిక్ అనమాట. దాంట్లో ఒక మ్యాగ్నెటిక్ కాలమ్ ఉంటుంది, దాంట్లో మ్యాగ్నెటిక్ బీడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ బీడ్స్ దాంట్లో పెట్టి స్పర్మ్స్ దాని మీద రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డిఎన్ఏ డ్యామేజ్ స్పర్మ్స్ ఏదైతే ఉన్నాయో దానికి అతుక్కుని మిగతా ఏరియాలో ఉండే నార్మల్ స్పర్మ్స్ తీసుకొని మనం ప్రాసెసింగ్కి వాడుకుంటాం అన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఒకటి ఏదైతే మనం ఫర్టిలైజేషన్ రేట్స్ ఈ ఐయుఐ చేసినప్పుడు కానీ ఐవీఎఫ్ చేసినప్పుడు కానీ ఫర్టిలైజేషన్ రేట్స్, ఎంబ్రియో క్వాలిటీ పెరగడం, ఎంబ్రియో ఈల్డ్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ వర్సెస్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫార్మ్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడము, అలాగే ప్రెగ్నెన్సీ రేట్స్ పెరగడము, మిస్క్యారేజ్ రేట్ తగ్గడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకొక ప్రొసీజర్ ఎక్కువగా వినిపిస్తూ ఉండేది టెసా. అండ్ దీన్ని ఎప్పుడు అడ్వైస్ చేస్తారు? అసలు టెసా అంటే ఏంటంటారు? టెసా అంటే టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అని అంటాం. సో ఇది కామన్గా మనం చేసే రొటీన్ ఇండికేషన్ చూస్తే కనుక మేల్ పార్ట్నర్లో అజూస్పర్మియా అంటే స్పర్మ్స్ వీర్యంలో వీర్య కణాలు లేకపోతే దాన్ని అజూస్పర్మియా అంటాం. అలాంటి కండిషన్లో చేస్తాం. అలాగే ఒక వీర్యంలో సివియర్ కౌంట్ తక్కువ ఉండడం అంటే సివియర్ ఆలిగోస్పర్మియా అని అంటాం. లేకపోతే కదలిక అస్సలు లేదు, కౌంట్ ఉంది కదలిక లేదు, లేకపోతే
కదలిక, కౌంటు, ఆకారం అన్నీ కొంచెం లోవర్ లెవెల్స్లో ఉన్నాయి. అలాంటి కండిషన్స్లో, లేకపోతే ఇందాక నేను డిఎన్ఏ ఏదైతే డిఎఫ్ఐ చెప్పానో అలాంటి అది ఎక్కువ ఉన్న 40 కన్నా ఎక్కువ ఉన్న అలాంటి కండిషన్స్లో మనం టీజా అనే ఒక ప్రొసీజర్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తామంటే బీజం ఏదైతే ఉందో ఈ టెస్టిస్లో ఒక 3 to 4 పాయింట్స్లో నీడిల్ వేసి అనెస్థీసియా మత్తిచ్చి, పెయిన్ లేకుండా మత్తిచ్చి ఒక 3 to 4 ప్లేసెస్లో మనము ఆస్పిరేట్ చేస్తాం అన్నమాట నీడిల్ ద్వారా. దాంతో వచ్చిన స్పర్మ్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐవీఎఫ్కి, ఇక్సీకి వాడుకోగలుగుతాం. ఎందుకంటే చాలా తక్కువ స్పర్మ్స్ వస్తాయి దాంట్లో, లైక్ 100 స్పర్మ్స్, 200 స్పర్మ్స్. ఆ స్పర్మ్స్ని మనం ఇక్సీ అనే ఒక టెక్నిక్ ద్వారా మనము ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ఫార్మేషన్కి ఉపయోగిస్తాం అనమాట. అండ్ ఒకవేళ అంటే టెసాలో కనుక స్పర్మ్సే లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? సో టెసాలో కూడా పేషెంట్స్కి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే టెసాలో ఏంటంటే ఇట్స్ అ బ్లైండ్ ప్రొసీజర్. మనం ఒక 3 to 4 స్పాట్స్లో మాత్రమే మనము స్పర్మ్స్ ఉన్నాయా లేదా అని చూస్తుంటాం. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఫోకల్ స్పర్మటోజెనసిస్ అని అంటారు. దాంట్లో ఏంటంటే మొత్తం బీజంలో అంతా స్పర్మ్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు, కొంత ఏరియాలో, ప్యాచీ ఏరియాస్లో మాత్రమే స్పర్మ్ ప్రొడక్షన్ ఉండొచ్చు. సో అలా బ్లైండ్గా ఉన్న ఒక 3-4 స్పాట్స్లో టీజాలో తీసుకున్నప్పుడు దొరకకపోవచ్చు అనమాట. అలాంటి కండిషన్స్లో మనం మైక్రో టీజా అని ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ యూస్ చేయొచ్చు. దాంట్లో ఏం చేస్తారంటే లైక్ ఇందాక టీజాలో ఏంటంటే ఓన్లీ బ్లైండ్గా నీడిల్ ద్వారా మనం తీస్తున్నాం. ఇక్కడ ఏంటంటే టెస్టిస్ని కట్ ఓపెన్ చేసి దాంట్లో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి, ఎక్కడైతే స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుద్దో దాన్ని బయటికి తీసి మైక్రోస్కోప్లో చూస్తారనమాట డైరెక్ట్ ఆన్ ద టేబుల్. సో దాంట్లో స్పర్మ్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఈవెన్ ఫోకల్ ఏరియాలో ఎక్కడైనా కొన్ని స్పర్మ్స్, ఈవెన్ ఒక 5 స్పర్మ్స్ 10 స్పర్మ్స్ అలా కూడా ఒక్కొక్కసారి దొరికే అవకాశాలు ఉంటుంది. ఈవెన్ నార్మల్ టీజా చేసినప్పుడు స్పర్మ్స్ దొరకకుండా ఉండి మైక్రో టీజా చేసుకుని స్పర్మ్స్ ఒక 10 స్పర్మ్స్ దొరికి ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో అయ్యి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఆ విధంగా మనము ఎప్పుడైతే పేషెంట్కి డోనర్ స్పర్మ్స్ వద్దు అని అనుకుంటారో అలాంటి కండిషన్స్లో మనం మైక్రో టీజా ట్రై చేయొచ్చు. లేదు ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో డోనర్ స్పర్మ్ అనేది వాడడం జరుగుతుంది. అంటే టెజాతో కంపేర్ చేస్తే మైక్రో టెజే ఇంకొంచెం బెటర్ యాక్యురేట్ రిజల్ట్ బెటర్. ఎస్, ఇట్ ఈస్ మోర్ ఇన్వేజివ్. అంటే కొంచెం ఎక్కువ లాంగ్ సర్జరీ అనుకోవచ్చు, పెద్ద సర్జరీ అని అనుకోవచ్చు. అలాగే స్పర్మ్స్ దొరికే అవకాశాలు కూడా డెఫినెట్గా టీజాతో పోల్చుకుంటే మైక్రో టీజాలో ఎక్కువ ఉండే అవకాశాలు. అండ్ ఇంకొకటి ఇమ్సీ అని వింటూ ఉంటాం. సో అదేంటి అసలు, అది ఎప్పుడు అడ్వైస్ చేస్తారు? మనకి నార్మల్గా ఐవీఎఫ్ ఏదైతే అంటాం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్లో రకరకాల వేరియంట్స్ ఉంటాయి అనమాట. మనం కామన్గా వాడేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్ అని అంటాం. దాంట్లో ఏం చేస్తామంటే నార్మల్గా ఏదైతే ఫర్టిలైజేషన్ మనకి ఫెలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుందో దాన్ని మనం ల్యాబ్లో, ఎంబ్రియాలజీ ల్యాబ్లో చేస్తాము. ఒక ఎగ్స్ అన్ని తీసిన తర్వాత ఎగ్ చుట్టూతో కొన్ని స్పర్మ్స్ వదిలిపెడతాం. సో అగైన్ అక్కడ స్పర్మ్స్ న్యాచురల్గా ఎగ్ షెల్ని పెనిట్రేట్ అయ్యి ఫర్టిలైజేషన్ చేసుకోవాలి. దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో దాంట్లో ఒక స్టెప్ ఎక్కువ ఏంటంటే ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో స్పర్మ్స్ కనుక చాలా తక్కువ ఉన్నాయి, అంటే ఈవెన్ చాలా వీక్ ఉన్నాయి, చాలా తక్కువ కౌంట్ ఉన్నాయి, మొటిలిటీ అస్సలు లేదు, అలాంటి కండిషన్స్లో మనం ఇక్సీ అనేది చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క ఎగ్ని మనము బయట సెల్స్ అన్ని క్లీన్ చేసుకొని డెన్యూట్ చేసుకొని ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ పట్టుకొని ఇంజెక్ట్ చేస్తాం. ఒక మైక్రో మ్యానిపులేటర్ ద్వారా మైక్రోస్కోప్లో చూసుకొని ఒక్కొక్క స్పర్మ్ దీన్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ఇక్సీ అని అంటాం. అది కాకుండా కొంతమందికి ఏంటంటే ఇమ్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్స్ అని అంటారు. దీంట్లో మనకి ఇక్సీ చేసినప్పుడు స్పర్మ్స్ మొటిలిటీ ఉన్నాయా లైవ్ ఉన్నాయా అంతే తెలుస్తుంది. బట్ దాని హెడ్లో షేప్ ఎలా ఉంది, దాని టెయిల్ షేప్ ఎలా ఉంది, ఓవరాల్గా మార్ఫాలజీ అంటే ఆకారం చూడడానికి మనం ఇమ్సీ అనే ప్రొసీజర్ వాడడం జరుగుతుంది. సో అలా మంచి క్వాలిటీ స్పర్మ్, మంచి షేప్ ఉన్న స్పర్మ్, ఏ డిఫెక్ట్స్ లేకుండా, వ్యాక్యూల్స్ లేకుండా అలాంటి స్పర్మ్స్ని మనం సెలెక్ట్ చేసి ఇక్సీ అనే పద్ధతి ద్వారా ఫర్టిలైజేషన్ చేస్తాం. అండ్ గ్లోబోజోస్పర్మియా అని ఒక కండిషన్ ఉంటుంది. అది నార్మల్ ఇక్సీ వాడినప్పుడు ఆ మ్యాగ్నిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో గ్లోబోజోస్పర్మియా అంటే స్పర్మ్ హెడ్ ఒకటి యాక్రోజోమ్ అని ఉంటుంది. అది మనకి ఒక్కొక్కసారి ఇక్సీ చేసినప్పుడు కనబడదు. సో ఇమ్సీ చేసినప్పుడు హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆ స్పర్మ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్సీ కండిషన్ ఒకవేళ ఫెయిల్ అయితే ఇమ్సీ చేస్తారా, లేదా అది ఒక కండిషన్లో చేస్తారా, ఇది ఒక కండిషన్? ఎస్, డెఫినెట్లీ. అంటే ఇక్సీ అనేది ఫస్ట్ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ బాగా ఎక్స్ట్రీమ్లీ లో ఉన్న వాళ్ళకి మనం ఇక్సీ అనేది చేయడం జరుగుతుంది. ఇమ్సీ అనేది ఇంతకుముందు ఫెయిల్ అయినా, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ అ డిసిజన్, అంటే మనం ఐవీఎఫ్ చేయాలా ఇక్సీ చేయాలా అనే డిసిజన్లో కూడా ఒక్కొక్కసారి, ఎందుకంటే గ్లోబోజోస్పర్మ్ ఇందాక మీకు చెప్పినట్టు స్పర్మ్ హెడ్స్ ఉండవు, స్పర్మ్ హెడ్స్ ఎక్రోజోమ్ ఉండకపోతే నార్మల్గా మనం ఎగ్ పక్కనే ఎన్ని స్పర్మ్స్ వదిలిపెట్టినా న్యాచురల్ ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు. అలాంటి కండిషన్స్లో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళలో ఇంకా బెటర్ ఇంప్రూవైజేషన్, నెక్స్ట్ సైకిల్ ఇంప్రూవైజేషన్కి కూడా ఇమ్సీ చేసుకుంటే మేబీ వీ కెన్ సెలెక్ట్ బెటర్ క్వాలిటీ స్పర్మ్ సో దట్ సక్సెస్ రేట్స్ ఆర్ ఇంప్రూవైజ్డ్. అండ్ రీసెంట్ టైమ్స్లో అంటే ఎక్కువగా అన్ని కండిషన్స్లో మనం పిఆర్పి చేయడం జరుగుతుంది. డర్మటాలజీలో కానీ ఆర్థోలో కానీ పిఆర్పి ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్కి ఏమైనా పిఆర్పి అనేది యూజ్ చేయడం జరుగుతుందంటారు?
పిఆర్పి డెఫినెట్గా లాస్ట్ ఒక 5 to 6 years నుంచి చాలా పాపులర్ అయ్యింది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటారు. సో డెఫినెట్గా ఆర్థోపెడిక్స్లోను, ఈవెన్ స్కిన్ హెయిర్ గ్రోత్కి వీటికి చాలా కండిషన్స్లో వాడుతున్నారు. డెఫినెట్లీ ఈవెన్ ఫర్టిలిటీలో కూడా డెఫినెట్గా రోల్ ఉంది. సో పిఆర్పి అనేది దీంట్లో 2 ఇంపార్టెంట్ రోల్స్, ఒకటి ఎండోమెట్రియం కోసం వాడతాం, ఇంకొకటి ఓవరీస్ కోసం వాడతాం. సో దీంట్లో ఏం చేస్తామంటే బేసిక్గా పేషెంట్ దగ్గర నుంచి నార్మల్గా బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో బ్లడ్ కలెక్ట్ చేసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఓన్లీ ప్లేట్లెట్స్ ఏదైతే ఉందో అది మనం సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్ మాత్రం తీసుకుంటాం. దాన్ని 2 కండిషన్స్, ఎండోమెట్రియం ఆర్ ఓవరీస్, 2 వాటికి వాడతాం. సో ఎండోమెట్రియం అనేది ఇట్స్ ప్రూవన్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి కండిషన్స్లో వాడతామంటే, ఒకటి పేషెంట్కి రిపీటెడ్ థిన్ ఎండోమెట్రియం, అంటే మనం ఐవీఎఫ్ చేసినప్పుడు గర్భాశయం యొక్క పొర ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం ఉంటుందో అది బాగా పల్చగా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎండోమెట్రియం పెరగడానికి మనం పిఆర్పి వాడితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది మేము చూసాం, మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. అది కాకుండా కూడా కొంతమందికి ఎండోమెట్రియం లైనింగ్ బాగానే ఉంటుంది, బట్ ఇంప్లాంటేషన్ అది జరగదు. సో లోకల్ ఇమ్యూనో మాడ్యులేషన్కి కూడా దేర్ ఆర్ స్టడీస్. ఎండోమెట్రియం థిక్నెస్ బాగున్నా కూడా కొన్ని కండిషన్స్లో లైక్ ఇంట్రాయూట్రైన్ ఎడిషన్స్ ఉన్న వాళ్ళలో, ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో, అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్న వాళ్ళలో, ఇంతకుముందు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళలో ఎండోమెట్రియల్ పిఆర్పి బెనిఫిట్ ఉందని స్టడీస్ చెప్తున్నాయి. అది కాకుండా ఓవరీస్లో ఏమవుతుందంటే కొంతమందికి అండకణములు అంటే చాలా తక్కువ ఉంటుంది, దాన్ని డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఆర్ పువర్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటాం. సో ఏదైతే ఓవేరియన్ ఏజింగ్ ఏదైతే ఉందో వాళ్ళ నార్మల్ క్రొనలాజికల్ ఏజ్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి కండిషన్స్లో కొన్ని కండిషన్స్లో ఎగ్స్ చాలా ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో అలాంటి కండిషన్లో ఒక్కొక్కసారి డోనర్ ఎగ్స్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో పేషెంట్స్కి డోనర్ ఎగ్ వెళ్ళడం ఇష్టం లేదు, బట్ దే వాంట్ టు ట్రై విత్ దేర్ ఓన్ జీన్స్, అంటే బయాలజికల్ చైల్డ్ కావాలి, నా సొంత ఎగ్గుతో ఐవీఎఫ్ చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక ప్రామిసింగ్ టూల్. దీంట్లో ఏం చేస్తామంటే సేమ్ మనం ఏదైతే ప్రాసెసింగ్ ఉంటుందో జస్ట్ లైక్ ఎండోమెట్రియం ఎలా చేస్తారో అదే చేస్తారు. సో ఆ ఏర్పడిన ఏదైతే ప్లేట్లెట్స్ ఉంటాయో అది మనం ఓవరీస్లోకి ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ ఏదైతే చేస్తాం దానికి ఒక నీడిల్ అటాచ్ చేసి ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం అనమాట పిఆర్పి. సో అలాగ ఒక 2 to 3 times చేసి ఆ తర్వాత మనం మళ్ళీ స్కాన్ చేసి ఆ ప్రకారంగా ఐవీఎఫ్కి వెళ్తాము. సో దీంట్లో ఉపయోగం ఏంటి అంటే నంబర్ ఆఫ్ చిన్న చిన్న ఏదైతే ఎగ్స్ ఉంటాయో ఇమ్మెచ్యూర్ ఎగ్స్, ఫాలికల్స్ అని అంటాం, అది పెరిగే అవకాశాలు ఉంటుంది. అలాగే కొంతమందికి కౌంట్ పెరగకపోయినా ఉండే ఆ కొన్ని ఫాలికల్స్లో కూడా రెస్పాన్స్, మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ బెటర్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మేము రెగ్యులర్గా చేస్తున్నాం పిఆర్పి. డెఫినెట్గా డోనర్ ఎగ్ వద్దని అనుకునే వాళ్ళకి డెఫినెట్గా అది ఒక ప్రామిసింగ్ టూల్. అండ్ హెగ్డే ఫెర్టిలిటీ క్లినిక్లో ఇంకా ఎటువంటి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వడం జరిగిందంట? హెగ్డే ఫర్టిలిటీలో ఇప్పుడు మీకు చెప్పిన పిఆర్పి ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్సే. అవి కాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే, అది కాకుండా క్లినికల్ జెనెటిక్స్ ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేస్తాము. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని అంటే మామూలుగా ఇప్పుడు ఏదైతే మనం ఐవీఎఫ్లో ఎంబ్రో తయారు చేస్తామో అది ఒక Day 3 వరకు కానీ Day 5 వరకు కానీ కల్చర్ చేస్తాం, అంటే గ్రో చేస్తాం. గ్రో చేసిన ఎంబ్రోస్ మనం యూట్రస్లో మళ్ళీ పెడతాం. అది సేమ్ మంత్లో పెట్టొచ్చు, లేకపోతే ఫ్రోజన్ ఎంబ్రో ట్రాన్స్ఫర్ లాగా నెక్స్ట్ మంత్లో పెట్టొచ్చు. సో కొన్ని కండిషన్స్లో మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని ఒక పద్ధతి ద్వారా ఎంబ్రోస్ ఏదైతే మనం తయారు చేస్తామో దాన్ని బ్లాస్టోసిస్ట్ ఎంబ్రోస్ని ముందుగానే టెస్ట్ చేస్తాం. అంటే జన్యు పరంగా ఏదన్నా లోపాలు ఉన్నాయా, క్రోమోజోమల్ నంబర్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నాయా, బికాస్ ప్రతి ఎంబ్రియో తయారీలో లేకపోతే మనలో కూడా క్రోమోజోమ్స్ అనేది 46 నంబర్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో దాంట్లో ఇబ్బందులు ఉంటే ప్రెగ్నెన్సీ రాదు వాళ్ళకి, అండ్ వచ్చినా కూడా అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉండే అవకాశాలు ఉంటుంది. సో అది మనం ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేయకన్నా ముందే ఐడెంటిఫై చేసేదాన్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని అంటాం. సో ఇది మనం ఎవరికి అడ్వైస్ చేస్తాం, ఒకటి రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి, ఒక 2 IVFs అన్న ఫెయిల్ అయిన వాళ్ళకి, లేకపోతే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ వచ్చి లాస్ అయిన వాళ్ళకి, అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం. సో అలాంటి కండిషన్స్లో, లేకపోతే ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ కనుక 35 years కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే మేల్ పార్ట్నర్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్ వాళ్ళ బేసిక్ క్యారోటైప్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, అలాంటి కండిషన్స్లో మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అనేది అడ్వైస్ చేస్తాం. బ్లాస్టోసిస్ట్ కల్చర్ అయిన తర్వాత అవుటర్ సెల్స్ ట్రోఫోఎక్టోడమ్ అని ఒకటి ఉంటుంది. ఆ సెల్స్ని మనం లేజర్ బయాప్సీ చేసి ఆ సెల్స్ని తీసి జెనెటిక్ ల్యాబ్కి పంపడం జరుగుతుంది. అక్కడ ల్యాబ్లో ఆ సెల్స్ని మల్టిప్లై చేసి క్యారోటైప్ అనాలిసిస్ ఏదైతే ఉందో క్రోమోజోమ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో అనలైజ్ చేస్తుంది. సో ఏదైతే క్రోమోజోమ్స్ నార్మల్ ఉంటాయో ఆ ఎంబ్రోస్ మాత్రమే మనం ఫ్యూచర్లో ఎంబ్రో ట్రాన్స్ఫర్కి వాడతాం. మిగతా అబ్నార్మల్ వచ్చిన ఎంబ్రోస్ని మనం డిస్కార్డ్ చేస్తాం. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ చేయడం వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ టైమ్ టు ప్రెగ్నెన్సీ అనేది తగ్గించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి 4 to 6 ఎంబ్రోస్ వచ్చాయి. మనం ఒక్కొక్క ఎంబ్రో లేకపోతే 2 ఎంబ్రోస్
ట్రై చేస్తూనే ఉన్నాం. ఆ 5-6 ఎంబ్రియోస్లో ఏదో ఒక్క ఎంబ్రియో నార్మల్ ఉందనుకోండి, సో అన్నిసార్లు పేషెంట్ ట్రై చేస్తున్నారు నెగిటివ్ వస్తుంది, ట్రై చేస్తున్నారు నెగిటివ్ వస్తుంది. సో ఇవన్నీ అవ్వకుండా ఏదైతే నార్మల్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి మిగతా అన్ని డిస్కార్డ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ప్రీపోన్ అయిపోతుంది అనమాట. అండ్ అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ ఐవీఎఫ్ అండర్గో అయిన వాళ్ళల్లో కానీ లాప్రోస్కోపీ అనేది మీరు సజెస్ట్ చేస్తారా? లాప్రోస్కోపీ అనేది మొత్తం ఫర్టిలిటీలో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనకి నాట్ ఓన్లీ ఐవీఎఫ్, ఈవెన్ సింపుల్ ట్రీట్మెంట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్. ఇప్పుడు పీసీఓడి పేషెంట్స్ ఉంటారు, పీసీఓడి పేషెంట్స్కి ఆండ్రోజన్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నా, ఎల్హెచ్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నా, లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్ గ్రో అవ్వకపోయినా అలాంటి కండిషన్స్లో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది కాకుండా కొంతమందికి ట్యూబ్స్, బేసిక్ హెచ్ఎస్జీ ట్యూబ్ టెస్ట్ చేస్తాం, అప్పుడు బ్లాక్ అని రావచ్చు. సో అది రీకన్ఫర్మ్ చేసుకొని ఏదైనా పాసిబిలిటీ ఆఫ్ ట్యూబ్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడానికి కూడా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ మనం చేయడం జరుగుతుంది. అది కాకుండా కొంతమంది యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అలాంటి కండిషన్స్లో కూడా మనం చేస్తాం. హైడ్రోసాల్పింగ్స్, ఫెలోపియన్ ట్యూబ్లో వాటర్ నిండిపోయి ఉంటుంది, అలాంటి కండిషన్స్లో అంతా మనం లాప్రోస్కోపీ. కొంతమందికి ఇంట్రా అడేషన్స్ ఉంటాయన్నమాట, పెరిట్యూబల్ అడేషన్స్, ట్యూబ్ చుట్టుపక్కల ఉండే చోట కొన్ని బ్యాండ్స్ ఉంటాయన్నమాట. ఆ బ్యాండ్స్ని తీయడానికి అంతా ఉపయోగపడుతుంది అనమాట నార్మల్. ఇన్ ఐవీఎఫ్ రొటీన్గా మనం ఐవీఎఫ్ కన్నా ముందు ఎప్పుడు లాప్రోస్కోపీ ఒకవేళ ట్యూబ్లో కనుక వాటర్ నిండి ఉండలేదు అలాంటి కండిషన్స్లో మనము చేయము. ఎందుకంటే ఒకవేళ స్పర్మ్ పారామీటర్లో అబ్నార్మాలిటీ ఉంది, లేకపోతే ఎగ్ కౌంట్లో అబ్నార్మాలిటీ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు ఎలాగూ డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అవ్వబోతుంది. సో అలాంటి కండిషన్స్లో మళ్ళీ టైం వేస్ట్ చేసుకుని లాప్రోస్కోపీ చేయం. డెఫినెట్లీ పేషెంట్కి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది, సివియర్ పెయిన్ ఉంది, లేకపోతే ఫైబ్రాయిడ్ ఉంది, ఫైబ్రాయిడ్ వచ్చి యూట్రైన్ క్యావిటీలో డిస్టర్బ్ చేస్తుంది, ఇంప్లాంటేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్లో, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్లో వాటర్ ఉంది, హైడ్రోసాల్పింగ్స్ ఉంది, అలాంటి కండిషన్స్లో ఎందుకంటే మనం ఎంత మంచి ఎంబ్రియోస్ తయారు చేసి మళ్ళీ యూట్రస్లో పెట్టినా ఇంట్రాయూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉండి, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టే ఎండోమెట్రియోటిక్ సిస్ట్, సివియర్ పెయిన్ ఉన్నా, లేకపోతే హైడ్రోసాల్పింగ్స్ ఉన్నా, ఇంప్లాంటేషన్ రేట్స్ బాగా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మేబీ వీ క్యాన్ డూ అ లాప్రోస్కోపీ. ఇది లాప్రోస్కోపీ. ఎండోస్కోపీ అని అంటారు, దాంట్లో లాప్రోస్కోపీ ఒకటి, హిస్ట్రోస్కోపీ ఒకటి. హిస్ట్రోస్కోపీ అని అంటే మనం యూట్రైన్ ఇన్నర్ సైడ్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద క్యావిటీ, ఒక రూమ్ ఏదైతే ఉంటుందో దాని లోపల చూడడం. సో అది ఒక్కొక్కసారి మనకి ఏ ఇబ్బందులు లేకపోయినా, ఓన్లీ 1 ఐవీఎఫ్ ఫెయిల్ అయినా, లేకపోతే అంతకుముందు పేషెంట్ ఒక 2 to 3 times ఐయూఎఫ్ ఫెయిల్ అయినా కూడా మనము డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏం చేస్తామంటే మనం క్యావిటీ లోపలికి వెళ్ళి ట్యూబ్స్ ప్రాక్సిమల్ పార్ట్ అంటే కార్న్వాల్ ఎండ్ అంతా నార్మల్ ఉందా, ఏదన్నా ఇన్ఫెక్షన్ లాగా ఉందా, లేకపోతే పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అడేషన్స్ ఏమన్నా ఉన్నాయా, అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే అదే టైంలో దాని కరెక్షన్ కూడా చేసేస్తాం అన్నమాట. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ ఫాలోడ్ బై థెరపటిక్ హిస్ట్రోస్కోపీ అని అంటారు. సో ఇది కూడా మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అండ్ ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళే ముందు ఏమైనా డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుందంట? సో డెఫినెట్లీ ఐవీఎఫ్ అది ఫస్ట్ టైం వెళ్తున్నారా, రిపీటెడ్గా వెళ్తున్నారా, అది ఇంపార్టెంట్. బికాజ్ ఐవీఎఫ్లో ఓవరాల్గా సక్సెస్ రేట్స్ పరంగా చూసుకుంటే 50 to 60% వరకు హైయెస్ట్ ఉంటుంది అనమాట. కొంతమందికి సక్సెస్ రేట్స్ 30% ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద ఎగ్ కౌంట్, క్వాలిటీ, మేల్ పార్ట్నర్, ఇది యూట్రస్ ఎలా ఉంది, ఇవన్నీ వాటి మీద బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్ అంటే ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏఎంహెచ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏఎంహెచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకి ఎగ్స్ ఎలా గ్రో అవుతాయి, రెస్పాన్స్ ఎలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా మేల్ పార్ట్నర్స్లో మనం స్పర్మ్ అనాలిసిస్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఇవి చేసుకోవాలి. అది కాకుండా జనరల్ సర్జికల్ ప్రొఫైల్స్ అన్ని చేసుకోవాలి. అలాగే డేట్ వచ్చిన 2వ రోజు కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ఈ టెస్టులు చేసి ఆ ప్రకారంగా పేషెంట్ వెయిట్, జనరల్ కండిషన్ అన్ని చూసుకొని డోస్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అండ్ అంటే ఓవరాల్గా ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు ఎన్నిసార్లు అంటే ఐవీఎఫ్కి అటెంప్ట్ చేయొచ్చు అంటారు? ఐవీఎఫ్కి డిపెండ్స్. ఒక ఉమెన్కి ఎగ్ కౌంట్ బాగుంది, సో ఒక ఐవీఎఫ్ చేసినప్పుడు 15 to 20 ఎగ్స్ వస్తాయి. సో వాళ్ళకి ఒక మేబీ 15 to 20 ఎగ్స్ వచ్చినప్పుడు ఒక 6 to 7 ఎంబ్రియోస్ వస్తాయి. వాళ్ళకి సఫిషియంట్, ఓకే ఫస్ట్ 2 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, నెగిటివ్ వచ్చింది, ఇంకో 2 ఉన్నాయి, దే విల్ హ్యావ్ అ సఫిషియంట్ ట్రయల్. బట్ ఇఫ్ ఫర్ అ ఉమెన్ ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, వాళ్ళ బేసిక్ ఫాలికల్ కౌంటే ఒక 4 or 5 ఉంది, అలాంటప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకి 15-20 ఎగ్స్ రాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ప్రతి సైకిల్లో కూడా మనము ఎగ్స్ కలెక్ట్ చేసి ఎంబ్రియో తయారు చేసి ఒక 6 to 7 ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఐవీఎఫ్కి పేషెంట్కి ఓపిక ఉన్నంత వరకు, ఎనర్జీ ఉన్నంత వరకు దే కెన్ ట్రై.
ప్రొవైడెడ్ వాళ్ళకి ఓన్ ఎగ్గుతో ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే వాళ్ళు 3 times కాదు 4 times కూడా చేసుకోవచ్చు. బట్ ఎస్, బ్యూటీ ఆఫ్ IVF ట్రీట్మెంట్ ఏంటి అని అంటే కంపేర్ టు న్యాచురల్ ట్రీట్మెంట్ కానీ కంపేర్ టు IUI ట్రీట్మెంట్లో కానీ IVFలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎందుకంటే IUI న్యాచురల్ ట్రీట్మెంట్లో మనకి అసలు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, అది మెచ్యూర్ ఉందా లేదా, ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉన్నాయా, ఫర్టిలైజేషన్ అవుతుందా లేదా, ఎంబ్రో ఎలా తయారైంది, ఎంబ్రో క్వాలిటీ ఎలా ఉంది, అది రిటర్న్ వచ్చి యూట్రస్లో అతుక్కుందా. సో ఏ ఆటలకి మనకు ఆన్సర్స్ లేవు. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇది ఏ స్టేజ్లో ప్రాబ్లం ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాలేదు అన్న విషయం మనకు తెలియదు. సో డెఫినెట్లీ IVF ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్ ట్రీట్మెంట్. సక్సెస్ రేట్స్ హైయెస్ట్ ఉంటాయి కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్స్. ఎస్, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ సైకిల్స్లో మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ డేటా. మనకి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ సైకిల్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి దానికి ఉపయోగపడుతుంది. అండ్ చాలా మందికి ఉండే ఒక డౌట్, ఈ ప్రొసీజర్స్ ఎంతవరకు సేఫ్, అంటే వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఉంటాయా అనేది. సో సైడ్ ఎఫెక్ట్స్ పరంగా అంటే ఒకటి పేషెంట్స్కి వచ్చే డౌట్స్, ఫస్ట్ థింగ్ అబౌట్ మదర్, అబౌట్ బేబీ. సో వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లల్లో లోపాలు అంటే పుట్టుకతో కొన్ని లోపాలు రావచ్చు, హార్ట్లో హోల్ రావచ్చు, లేకపోతే క్లెఫ్ట్ లిప్ రావచ్చు, ఇలాగా ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని అనుకుంటారు. సో IVF టెక్నిక్ పర్సే, ఆ టెక్నిక్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ పాపులేషన్ అంటే IVF ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళతో పోల్చుకుంటే ఈ ఇన్సిడెంట్స్ అంటే శాతం ఏదైతే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అఫెక్టెడ్ విత్ దట్ ప్రాబ్లం పర్సంటేజ్ పెరగదు, అలాగని తగ్గదు. అంటే IVF చేసుకున్నంత మాత్రాన బేబీస్ 100% హెల్దీ ఉంటాయి నేను చెప్పను. బట్ అట్ ద సేమ్ టైం జనరల్ పాపులేషన్లో ఏదైతే రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే జస్ట్ టెక్నిక్ ద్వారా మనం బేబీకి రిస్క్ అనేది పెంచడం జరగట్లేదు. ఎస్, కొంచెం మిస్క్యారేజ్ అనేది కొంచెం పర్సంటేజ్ కొంచెం డెఫినెట్గా న్యాచురల్ కన్సెప్షన్తో పోల్చుకుంటే పెరుగుతుంది, బికాస్ వీఆర్ ఆల్ డూయింగ్ ఇన్ అ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ మదర్ ప్రకారంగా చూసుకుంటే డెఫినెట్లీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో, ఆ IVF ఇంజెక్షన్స్ 8 to 10 days ఎప్పుడైతే తీసుకుంటారో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజం. లైక్ ఇంజెక్షన్ దగ్గర పెయిన్ రావడము, రెడ్నెస్ ఉండడం, ఒక్కొక్కసారి ఎలర్జీ రావడము, గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్ సెన్సేషన్, మూడ్ స్వింగ్స్, కొంతమందికి హార్మోన్స్ వల్ల కొంతమందికి మూడ్ స్వింగ్స్ రావడము, ఇలాంటివి కామన్గా చూస్తుంటాం. అలాగే వెయిట్ గెయిన్, ఒక 2 to 3 kgs టెంపరీ వెయిట్ గెయిన్ అని ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత, ఒక 10 days 12 days అయిపోయిన తర్వాత, ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఎంబ్రో ట్రాన్స్ఫర్ అయిన ఒక 2-3 days తర్వాత సిమ్టమ్స్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. సో బట్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, కొంతమంది IVF చేయించుకుంటే హార్ట్ డిసీజెస్ వస్తాయి, కొంతమంది IVF చేయించుకుంటే ఓవేరియన్ క్యాన్సర్స్ వస్తాయి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. సో మల్టిపుల్ స్టడీస్ హ్యావ్ ప్రూవన్ దట్ క్యాన్సర్ రిస్క్ అయితే లేదని. బట్ హార్ట్ రిలేటెడ్ అగైన్ దాంట్లో కూడా యాజ్ సచ్ IVF ట్రీట్మెంట్తో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏమవుతుందంటే ఈ ఎగ్ రిజర్వ్ ఏదైతే తక్కువ ఉంటుందో వాళ్ళలో మనం ఎక్కువగా IVF చేస్తూ ఉంటాం. వాళ్ళకి మెనోపాజ్ అనేది కొంచెం ఎర్లీగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ పాపులేషన్. అంటే ముట్లు అనేది త్వరగా ఆగిపోతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఉమెన్ ఈజ్ మెన్స్ట్రుయేటింగ్, వాళ్ళకి ఈస్ట్రోజన్ ఏదైతే ఉంటుందో కార్డియో ప్రొటెక్టివ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మెనోపాజ్ కొంచెం ఎర్లీగా వస్తుందో సో దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. అంతేగాని IVF టెక్నిక్ ద్వారా ఇంక్రీజ్ అయిన రిస్క్ అయితే ఏమీ లేదు. అండ్ ఇప్పుడు చాలా కామన్గా ఉండే ఒక ప్రాబ్లం పీసీఓడి వల్ల ఫెర్టిలిటీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? పీసీఓడి వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డేట్ అనేది కరెక్ట్గా రాదు వాళ్ళలో. నార్మల్గా మెన్స్ట్రుయేషన్ ఏదైతే ఉంటుందో 28 to 30 days సైకిల్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 14th day to 16th day మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది ఓన్లీ 24 hours మాత్రం దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. సో పీసీఓడిలో ఏమవుతుందంటే ఈ సైకిల్స్ అనేది బాగా ఇర్రెగ్యులర్ అయిపోతుంది. అంటే once in 2 months 3 months పీరియడ్స్ వస్తుంటాయి. సో లైఫ్ స్పాన్ ఆఫ్ ఎగ్ 24 hours. సో ఆ 2-3 monthsలో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలి ప్రెగ్నెన్సీ రావడానికి అనేది కొంచెం ఇబ్బంది. అదే రెగ్యులర్ మెన్స్ట్రుయేటింగ్ పర్సన్స్ అనుకోండి 14th day ఎగ్ రిలీజ్ అవుతుంది, ఒక 2 days అటు ఇటుగా ట్రై చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని మనము ట్యాకిల్ చేయాల్సింది PCOS ఎంత సివియర్ ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా. మైల్డ్ మోడరేట్ ఉంది అనుకోండి ఓవ్యులేషన్ ఇండక్షన్ లాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరుగుతుందో లేదో మల్టిపుల్ స్కాన్స్ చేసుకొని చూసుకొని ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మనం ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో దానివల్ల ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కలవమని చెప్తాం. బట్ కొంతమందిలో ఎగ్ మనం ఇచ్చిన మెడిసిన్స్ ఎగ్ పెరగకపోవచ్చు ఆర్ వాళ్ళ ఆండ్రోజన్ యాక్టివిటీ బాగా సివియర్గా ఉండొచ్చు. సో దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఎగ్ పెరిగినా కూడా రిలీజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలాంటి కండిషన్స్లో మనం లాప్రోస్కోపీ చేసి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని ఒక ప్రొసీజర్ చేస్తాం. దాంట్లో ఓవరీస్లో కొన్ని భాగాల్లో కరెంట్ పాస్ చేసి కాటరీ చేస్తాం అనమాట. సో దానివల్ల ఆండ్రోజన్ యాక్టివిటీ తగ్గి నెక్స్ట్ సైకిల్స్లో మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి బెటర్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
అండ్ రీసెంట్ టైమ్స్లో అంటే ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఐవీఎఫ్, ఐయుఐ ఇలాంటి ప్రొసీజర్స్కి వెళ్ళాల్సినందుకు చాలా ఎక్కువ మందికి కారణమవుతుంది. దానికి రీజన్ ఏంటంటారు? ఫస్ట్ థింగ్ ఇస్ అవేర్నెస్, అంటే అవగాహన. సో ఒకప్పుడు ఏంటంటే ఫర్టిలిటీ అనేది ఒక సోషల్ స్టిగ్మా, ఒక ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్స్ దాకా వచ్చేవారు కాదు. డెఫినెట్లీ అవేర్నెస్ పెరిగింది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. సెకండ్ థింగ్, ఒకప్పుడు ఎర్లీ మ్యారేజెస్, ఇప్పుడు లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. సో డెఫినెట్లీ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది పెరుగుతాయి. అది కాకుండా లైఫ్ స్టైల్లో కూడా చాలా డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజెస్ ఫ్రమ్ ద పాస్ట్ జనరేషన్ టు ద ప్రెజెంట్ జనరేషన్ in terms of alcohol intake, smoking, dietary habits. మనం అంతా పెస్టిసైడ్ డ్రివన్ ఫుడ్ తింటున్నాం. అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఆర్గానిక్, ఎవ్రీథింగ్ ఇస్ పెస్టిసైడ్ డ్రివన్. అలాగే మైక్రోవేవ్స్, రీహీటెడ్ ఫుడ్, పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ గుడ్ స్లీప్. మొత్తం మనం సర్కాడియన్ రిథమ్ని చేంజ్ చేసేస్తున్నాం. టైంకి పడుకోం, మధ్యరాత్రి 2కి పడుకుంటాం, 11కి లేస్తాం. వీఆర్ కన్ఫ్యూజింగ్ అవర్ బాడీ, వీఆర్ కన్ఫ్యూజింగ్ అవర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో దానివల్ల ఇబ్బందులు వచ్చి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది పెరగడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ దుర్గా గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.